హాయ్! హలో! నమస్తే. నేను మీ సందీప్. ఈరోజు ఏంటి అనంటే, మన ముందు 2026 గద్దర్ అవార్డ్స్ గ్రహీత మన 'మార్కే రాబిన్' గారున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గారనమాట. ఆయన ఎన్నో పాటలనేవి చాలా అద్భుతంగా పాడారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? సినిమా ఫీల్డ్‌లోకి ఎలా రావాల్సి వచ్చిందనేసి తెలుసుకుందాం. హాయ్ సార్! హాయ్ అండి. ఎలా హాయ్. ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐయామ్ డూయింగ్ గుడ్. మీరెలా ఉన్నారు? ఫైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అసల. ఫస్ట్ ఆఫ్ ఆల్ గద్దర్ అవార్డ్ గ్రహీత ఎలా అనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? చాలా గర్వంగా ఉంది. చాలా బాధ్యతగా ఉంది. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాహ్! ఎలా వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పెక్ట్ చేసారా సార్? అసలు గద్దర్ అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవార్డ్స్‌కి పంపించారని గూడా తెలీదు. ఓకే. తర్వాత నేను చెన్నైలో ఉండే. మార్నింగ్ దిల్ రాజు గారు అనౌన్స్‌మెంట్ చేసేటప్పుడు మా వాళ్ళందరికీ తెలిసి ఫోన్ చేసి చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హ్మ్. అదే సార్ చేసిన కొన్ని సినిమాలకే ఒక అవార్డ్ రావడం అనేది మన ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కష్టం సార్ అసలైంది. అవును. అంటే అందులో పాలిటిక్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయని మేము వింటుంటాం. అది ఎంతవరకు రైట్ అంటారు సార్ అది? పాలిటిక్సా? ఆ! పాలిటిక్స్ ఉండవండి. కాంపిటీషన్ ఉంటదేమో, లేకపోతే స్పోర్టివ్‌గా తీసుకొని ఇంకొకరు బెటర్‌గా చేస్తుంటారేమో. బట్ పాలిటిక్స్ అనేది ఐ డోంట్ థింక్. ఆర్ట్‌లో పాలిటిక్స్ ఏముంటదండి? హ్మ్. ఓకే సార్. అంటే ఇప్పుడు 'దండోర' సినిమాకొచ్చింది కాబట్టి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చిందండి? ఆహ్, ప్రొడ్యూసర్ బెన్నీ గారు ఆహ్, సడన్‌లీ వి బంప్డ్ ఇంటూ ఈచ్ అదర్ అనమాట. సో, అక్కడ తను నేను ఒక కథ విన్నాను. మార్క్ నువ్వు చేస్తే చాలా బావుంటది. ఒకసారి డైరెక్టర్‌ని పంపిస్తాను. ఒకసారి కథ విని కాల్ తీసుకోండి అంటే, సరే అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మురళి గారు వచ్చి స్టోరీ చెప్పారు. హ్మ్. స్టోరీ వినగానే ఐ వాజ్ బ్లాస్ట్ అనమాట. అదిరిపోయింది. అండ్ ఇట్స్ వెరీ ఎమోషనల్, వెరీ డీప్, డీప్ సబ్జెక్ట్ అది. హ్మ్. అప్పుడే నేను 23 మూవీ ఫినిష్ చేశాను. ఇంకా అదే ఎమోషన్‌లో ఉన్నాను బేసికల్లీ. ఆ చుండూరులో ఏదైతే ఇన్సిడెంట్ అయిందో. సో, ఆ ఎమోషన్‌లోనే మురళి గారు ఈ క్రిమినేషన్ గురించి చెప్పేసరికి నేను ఇంకా డిసైడ్ అయినా చలో ఇది చేయాలా, పక్కా చేయాలని చెప్పి. దట్ ఈస్ హౌ వి డిసైడెడ్ అండ్ వి హావ్ డన్ దిస్ ఫిల్మ్. ఓకే సార్. అంటే ఈ కథ విన్నప్పుడు బాగా ఎమోషనల్ అయ్యారంటున్నారు యెస్. కాబట్టి, ఎక్కడ సార్ బాగా మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏది అనండి? అదేనండి. అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక లో క్యాస్ట్ వాళ్ళకి చోటు లేదు. హ్మ్. క్రిమినేషన్‌కి కూడా చోటు లేదు అనేదాన్ని ఇంకా అంతకంటే వర్స్ట్ సిట్యుయేషన్ ఎవ్వరికీ రాకూడదు యాక్చువల్లీ. యెస్ సార్. అంటే చనిపోయిన తర్వాత లాస్ట్ రెస్పెక్ట్ మనం ఏమైనా ఇవ్వగలుగుతామంటే అది చావే. చావు చేయడమే. హ్మ్. క్రిమినేషనే. దానికి గూడా లేదు. అండ్ వాళ్ళు బ్రిడ్జ్ పైకెళ్ళి ఇట్లా రోపేసి కిందికి పంపిస్తుంటే డెడ్ బాడీ ఆహ్, ఆ రోప్ తెగి కింద పడి అది ఒక ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎలా ఉంటది చూడ్డానికి. యెస్ సార్. అంటే చచ్చినోళ్ళని మళ్ళీ చంపడమే గదా! అంటే ఇంత హారబుల్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది. అండ్ ఇది గూడా ఏంటంటే ఒక 100 మందిలో ఒక్కరికి ఉంటుండొచ్చు అంత క్యాస్ట్ ఫీలింగ్. హ్మ్. కానీ ఆ ఒక్కరు చేయడం వల్ల మిగతా 99% వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఈవెన్ అప్పర్ క్యాస్ట్ ఇప్పుడు మా సినిమా ఓటీటీలో ఇంత హిట్ అయిందంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గూడా చూసినందుకే హిట్ అయింది. యెస్ సార్. హ్మ్. అండ్ ఐ డోంట్ నో ద డెఫినిషన్ ఆఫ్ అప్పర్ ఆర్ లోవర్ క్యాస్ట్. కాకపోతే ఒక చిన్న ఉద్యోగము లేకపోతే డబ్బులు లేనివాడిని ఇట్లా ఇట్లా చూడ్డము, లేకపోతే లోవర్ క్యాస్ట్ అని, అదర్ క్యాస్ట్ అని వాళ్ళని ఇట్లా చూడ్డం అనేది నాకు చాలా గట్టిగా తాకింది. అందుకే నేను దీన్ని మనసు మీద తీసుకొని చేయడం అంటే జరిగింది. ఈ స్టోరీ రియాలిటీలో ఎక్కడైనా విన్నారా సార్ ఇలాంటివి యెస్. జరుగుతుండొచ్చు యెస్. అని యెస్. అనుకుంటారా? యెస్. యెస్. నార్త్‌లో అయింది. హ్మ్. ఇంకొక కోయంబత్తూర్ దగ్గర గూడా అయింది. ఆ! అండ్ మా సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది ఇన్‌స్పైర్ అయ్యారు. ఓకే. మన తెలంగాణలోనే ఒక ల్యాండ్ వాళ్ళకున్న హ్మ్. ల్యాండ్ హుహు. వాళ్ళు 'దండోర' సినిమా చూసిన తర్వాత వాళ్ళకొక చిన్న ల్యాండ్ ఉంటే అది క్రిమినేషన్‌కి ఇచ్చారు. అబ్బా! హ్మ్. అది అలాంటి సినిమా కదా చేయాల్సింది. సో, ద ఫిల్మ్ హాస్ టు ఇన్‌స్పైర్ అస్. మెయిన్ అది సార్ అవార్డ్. అసలైన అవార్డ్ అది. నిజం యెస్. చెప్పాలి అనంటే. యెస్. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతకుముందు చాలా సినిమాలు కూడా మీరు చేశారు. అంటే దానికి తగ్గ గుర్తింపు అనేది మీకు వచ్చిందని అనుకున్నారా సార్ ఎప్పుడైనా? గుర్తింపొచ్చిందండి. ప్రతి సినిమాకి గుర్తింపొచ్చింది. ఆ! నేను జేసిన ఆ సినిమాకి మంచి యెస్. యెస్. గుర్తింపొచ్చింది. హ్మ్. దాని తర్వాత 'సూర్యకాంతం' చేశాను. దానికి హ్మ్. అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు 'మిర్చిలో' వచ్చింది. అవును సార్. గుర్తింపొచ్చింది. హ్మ్. అండ్ దాని తర్వాత 'మల్లేశం' చేశా. దానికి గుర్తింపొచ్చింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్' చేశా. గుర్తింపొచ్చింది.
సో గుర్తింపు అయితే వస్తుంది. డెఫినెట్లీ ఉంది, గుర్తింపు ఉంది. అదే మీరు చేసిన ప్రతి సినిమా కూడా ఒక ఐడెంటిటీలా ఉండిపోయింది, ఒక మార్క్‌లా Yes. క్రియేట్ చేసుకున్నారు. అసలు ఎలా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఫీల్డ్‌లోకి ఎలా రాగలిగారు? అసలు ఏంటి అనంటే? సినిమా ఫీల్డ్ అంటే ఏదో 2015-16 ఆ టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఓకే. షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడు నాని గారికి ఒక అర్జెంట్గా ఒక మజ్ను ట్రైలర్కి మ్యూజిక్ అవసరం అంటే ఓకే. ఆ మ్యూజిక్ చేశాను అనమాట. ఆ ట్రైలర్ మ్యూజిక్ నేను ఎప్పుడైతే చేశానో అప్పుడు నాని గారికి నా మ్యూజిక్ బాగా నచ్చింది. దానికి బిఫోరే నేను ప్రశాంత్ గారు ఆల్రెడీ మేము కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ సినిమా అనేది నా ఫస్ట్ ఫిలిం అయింది. కాకపోతే దానికి బిఫోర్ ఏవైతే షార్ట్ ఫిలిమ్స్ చేశానో వాటికి కూడా బెస్ట్ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడం, సైమా రావడం, మళ్ళీ కలుద్దాంకి సైమా వచ్చింది. ఓకే. సూపర్ సార్. అయితే నాని గారితో ప్రశాంత్ వర్మ గారితో మంచి అనుబంధం ఉన్నట్టుంది సార్. Yes. ఇప్పుడు నెక్స్ట్ ప్యారడైజ్ కూడా రాబోతుంది. ఎస్, నాని గారిది ప్యారడైజ్. దాంట్లో మీ మీ పాత్ర ఏమైనా ఉందా సార్? నా లవ్ ఉంటుందండి, నా సపోర్ట్ ఉంటుంది ఓకే. ఆల్వేస్. ఓకే సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటి సార్, అంటే మీరు చేసిన పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏది అని అంటే ఏం చెప్తారు? అన్ని పాటలు ఇష్టమైన పాటలు. ఇష్టం లేకుండా ఏది ఏది చేయలేదు. చేయరు. ప్రతి సాంగ్ నా ఫేవరెట్ సాంగే ఉంటుంది. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాట అనేది పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కువ పేరు వస్తుందంటారా, ఒక సింగర్కి ఎక్కువ పేరు వస్తుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ సింగర్కి ఎక్కువ పేరు వస్తుందండి. ఓకే. ఎందుకంటే మన ఆడియన్స్కి ఇన్ జనరల్గా వాళ్ళకి వెనకాల ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. చాలామంది ఇప్పుడు వచ్చిన అవేర్నెస్ ఇంతకుముందు లేదు. ఎస్ సార్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే కష్టపడి ఒక లిరిక్స్ రాసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే మిక్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆర్ యూనో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇదంతా తెలియదు. సింగర్ ఎవరైతే పాడతారో వాళ్ళే ఇదంతా చేసాను అనుకుంటారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% చాలామంది అలాగే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎస్ సార్. సో డెఫినెట్లీ క్రెడిట్ వెళ్తుంది అండ్ వీఆర్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ద డే అందరికీ క్రెడిట్ రావాలి అండ్ మా క్రెడిట్ మాకు వస్తుంది. జనాల దగ్గరకు వచ్చేసరికి ఓ సినిమా ఒక సింగరే కాదు, ఆల్సో అదర్ మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ వీళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉంటారు అనేది వాళ్ళకి అవేర్నెస్ వస్తే బాగుంటుంది. కానీ సింగర్స్ కూడా అలా ఫీల్ అవ్వరు. వాళ్ళు దే ఆర్ వెరీ హంబుల్, వెరీ స్వీట్. అంటే మన తెలుగు సింగర్స్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. వాళ్ళు 24 hours నాకు తెలిసి దే ఆర్ వెరీ ప్యాషనెట్ సింగింగ్లో అండ్ వచ్చి ఎంతసేపు అయినా పాడతారు అండ్ ఐఎమ్ హ్యాపీ. ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం సార్ ఈ ఫీల్డ్ చిన్నప్పుడు వెళ్ళి మీకు ఇష్టమా, లేకపోతే ఒక సర్టైన్ ఏజ్ వచ్చేటప్పటికి మీ మనసు మారిందంటారా? దేనికి? మ్యూజిక్. మ్యూజిక్ అంటే మ్యూజిక్ చిన్న ఉన్నప్పటి నుంచే ఉందండి. పెద్దగా అయితే కొద్దీ ఇంకా ఎక్కువ అంటే నా మ్యూజిక్ నేను థియేటర్లో వినాలి, బిగ్ స్క్రీన్లో, బిగ్ స్పీకర్స్లో యూనో ఆ సౌండ్ ఎంజాయ్ చేయాలని ఉండే. అంతే. ఒకవేళ ఈ మ్యూజిక్ ఫీల్డ్లోకి రాకపోయింటే ఇంకేం చేసేవారు సార్ మీరు? మేబీ రేసింగ్కి వెళ్ళేవాడినేమో, ఓకే. కార్స్ ఆర్ ఫోటోగ్రఫీకి వెళ్ళేవాడినేమో. రేసింగ్ ఇంతకుముందు ఏమైనా పాల్గొన్నారా సార్ మరి? స్ట్రీట్ రేసింగ్ అండి. నా బైక్స్ ఉన్నాయి, వింటేజ్ బైక్స్, వాటిలో స్ట్రీట్ రేసింగ్ అట్లా. సూపర్ సార్. అదే చూసా కింద వచ్చేటప్పుడు కూడా అన్ని వింటేజ్ బైక్స్ ఉన్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి ఏమైనా అనుభవాలు ఉన్నాయా సార్? ఏమైనా పడిపోవడాలు ఇలాంటివి ఏమైనా జరిగింది? అయిందండి. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ వల్ల నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని మ్యూజిక్, సౌండ్ డిజైనింగ్, ఇంకెక్కువ డెప్త్గా మ్యూజిక్ వెళ్ళడం జరిగింది. అదే టైంలో షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అట్లా యాక్సిడెంట్ అయిందండి. ఇప్పుడు ఒక పాట పాడేటప్పుడు మీకు మొదటగా గుర్తొచ్చేది ఏంటి సార్? అంటే స్టోరీ అవ్వచ్చా, లేకపోతే ఎమోషన్? స్టోరీ అండి, డెఫినెట్లీ స్టోరీ నా మైండ్లో తిరుగుతుంటుంది. ఓకే. ఒకవేళ స్టోరీ లేదు, ఒక లవ్ సాంగ్ ఉంది అంటే ఇప్పుడు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది మైండ్లో తిరుగుతుంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ పాట మీరు ఏది సార్? అంటే ఆ సినిమాలో థీమ్ సాంగ్ అండి. ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్? ఆ సినిమాకి నేను థీమ్ సాంగ్ ఉంటుందండి, విశ్వమే దాగిన నాలో నాని.
అది నా ఫస్ట్ సాంగ్ అండి ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే. దాని తర్వాత సూర్యకాంతంలో ఇంతేనా ఇంతేనా సాంగ్. బాలీవుడ్లో కూడా ఒకటి ఆల్రెడీ బూలే అని ఒకటి చేసినట్టు. అవునండి, 8 AM మెట్రో అని ఒక మూవీ చేశాను. దాంట్లో ఫిర్సే దిల్ తూటా అన్న సాంగ్కి అవార్డు వచ్చిందండి, ఐరా అవార్డు. ఓకే. దాంట్లో కూడా మంచి సాంగ్స్ పడ్డాయండి యాక్చువల్లీ. ఫిర్సే దిల్ తూటా ఒకటి, అండ్ గూమే అని ఒక సాంగ్ జూబిన్ నౌటియాల్ పాడాడు, అవును సార్. అండ్ జోనితా గాంధీ గారు పాడారు హే ఫికర్ అన్న సాంగ్. అండ్ నా ఫేవరెట్ ఇంకో సింగర్ ఉన్నారు సూజాన్ డిమోలో అని, ఓకే. తను జాజ్ వర్జన్ పాడింది, హే ఫికర్ సాంగే జాజ్ వర్జన్ పాడింది. జావిద్ అలీ సాబ్ పాడిండు. అంటే మంచి మంచి సింగర్స్ పాడారండి దాంట్లో. మీరు చేసిన ప్రతి సాంగ్ కూడా ఏదో ఒక అవార్డు అనేది వస్తూనే ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సార్ అసలు ఏంటి దాని వెనుకున్న రీజన్ ఏంటి అని అంటే ఏం అవార్డ్ పాట వాళ్ళకి మరి నచ్చి అవార్డు ఇస్తున్నారేమో. అంటే ఆ గుర్తింపు ప్రతిదానికి వస్తుంది. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే రాజాది రాజా అని ఒక మూవీ చేస్తున్నాను, అండ్ కథకళి అని ఒకటి చేస్తున్నాను, అండ్ ప్రశాంత్ వర్మ గారితో 2 ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నాను. ఓకే సార్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టుకుందాం సార్. Yes. మెలోడీ లేదా మాస్ సాంగ్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? మెలోడీ. స్టేజ్ షో లేదా స్టూడియో రికార్డింగ్ అంటే? స్టూడియో రికార్డింగ్. మైక్ లేకుండా పాడగలరా సార్ మీరైతే? పాడవచ్చు అంటారా? పాడవచ్చు అంటే నేను పాడలేనండి, మైక్ ఉన్నా పాడలేను. నేను సింగర్స్ కోసమే ఏదో అట్లా. ఓన్లీ వైలిన్. అండ్ ఐ థ్యాంక్స్ ఆల్ ద సింగర్స్ ఫర్ దేర్ పేషెన్స్. నా వాయిస్ భయంకరంగా ఉన్న వాళ్ళు పాపం విని అర్థం చేసుకొని పాడుతున్నందుకు. ఓకే, సూపర్ సార్. మీ ఫేవరెట్ సింగర్ ఒక్కరే చెప్పాలి అని అంటే ఎవరు సార్? ఎందులో, తెలుగులోనా హిందీలో? తెలుగులోనా చాలామంది ఉన్నారండి. అనురాగ్ కుల్కర్ని ఈజ్ మై ఫేవరెట్. హిందీలో అయితే? హిందీలో జూబిన్ నౌటియాల్. ఓకే. మీ వాయిస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? లైఫ్లో ఎప్పుడు పాడకు, చాలా హారబుల్ ఉందని వచ్చింది. ఎవరిచ్చారు సార్? మన ఇండస్ట్రీలో ఒక పాటను 100 సార్లు పాడాల్సి వస్తే బోర్ అవుతారా మీరు? అంటే ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ సింగర్కి తెలుగు భాష అర్థం కానప్పుడు 100-200 సార్లు కూడా పాడిన రోజు ఉన్నది, ఏ రోజు వెక్స్ అవ్వలేదు. ఒక హీరో కోసం ఒక పాట కంపోజ్ చేయాలి అని అంటే ఏ హీరో కోసం పాడతారు? ఏ హీరో ఉంటే ఆ హీరోకి చేస్తాను, అంతే కదా. అంటే మీకంటూ ఒక స్పెషల్గా అట్లేం లేదండి. ఒక ఫేవరెట్ హీరో అని అంటూ మేబీ చిరంజీవి గారి కోసం చేస్తాను. ఓకే. ఒక పాట రికార్డింగ్ చేసిన ఫన్నీ మిస్టేక్ ఏదైనా ఉందా అంటే చిన్నగా అప్పుడప్పుడు లిరిక్స్ పాడే దగ్గర అక్కడిక్కడ అవుతుంది, అంతే, అంతమించి ఏం లేదు. ఒక్కరోజు కూడా మ్యూజిక్ లేకుండా ఉండగలరా అంటే ఉంటారా సార్? కష్టం. ప్రతిరోజు ఇంకా ఎవ్రీడే మ్యూజిక్, ఎనీ టైం ఇంకా అదే సార్? అదేనా ప్రపంచం? ఇంకేం అట్లేం లేదు. ప్రపంచం అది కాదు, ప్రపంచంలో అదొక చిన్న పార్ట్. నా ప్రపంచంలో అదొక చిన్న పార్ట్. కాకపోతే ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి ఒక 1 hour అన్నా నేను పాటలు ఇన్ జనరల్గా వింటాను. నా మ్యూజిక్ కాకుండా ఇన్ జనరల్గా సాంగ్స్ వింటుంటాను. అంటే ఏంటి సార్ మీ ప్రపంచంలో ఇంకేం ఉంటాయి అంటే ఏం చెప్తారు? నా ప్రపంచంలో ఏదైనా ఉండొచ్చు. మీతో మాట్లాడడం కూడా ఒక పాటే. అంటే ఒకవేళ మ్యూజికే కాకపోతే ఫీల్డ్ కాకుండా అంటే టూరిస్ట్ అయినా ట్రావెల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. లాస్ట్ ఇయర్ యూరోప్కి వెళ్ళా. ఓకే. మొన్న యూఎస్ దండోరా సినిమా అయిపోయిన తర్వాత నేను యూఎస్కి వెళ్ళిపోయినా. అబ్బా. అక్కడ 1 month ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ చెన్నైకి పోయినా. చెన్నైలో ఈ అనౌన్స్మెంట్ విన్నా నేను, గద్దర్ అవార్డ్, స్టేట్ అవార్డ్ అనౌన్స్మెంట్ విన్నా. సో ఒక సినిమా అయిపోయాక నేను వెళ్ళిపోతాను, తిరుగుతాను, మ్యూజిక్ వింటాను, లేకపోతే నైట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళిపోతాను. అంతేగాని నా లైఫే మ్యూజిక్ అన్నట్టు ఏం లేదు. మ్యూజిక్ నా లైఫ్లో ఉన్నది. అంటే సింగిల్గా ఇదంతా చేసుకుంటారా సార్? ఏదైనా ఫ్రెండ్స్? సింగిలే అండి. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే. ఈజ్ మ్యారీడ్, కిడ్స్, జాబ్, పర్సనల్ లైఫ్లో ఉంటాడు కాబట్టి ఐ వోంట్ డిస్టర్బ్. ఏంటి సార్ అంటే ఇప్పుడున్న జనరేషన్లో సింగిల్గా ఎక్కువ మంది ఉండిపోతుంటారు. అంటే ఏంటి సార్ సింగిల్గా ఉన్న లైఫ్ ఎలా ఉంటుంది అని అంటే? ఆర్ యూ సింగిల్? నేను మ్యారీడ్ సార్. నీకు వర్తించదు. నాకు వర్తించదు అంటారు కానీ మా ఆడియన్స్ చాలా మంది సింగిల్స్ ఉన్నారు కదా సార్.
అంటే మీరు అంటే లైఫ్లో ఒక single గా- గవర్నమెంట్ జాబ్ లేకపోతే మార్నింగ్ టిల్ ఈవినింగ్ జాబ్ చేసుకుంటున్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉండాలనుకుంటే ఉండండి, పర్లేదు. ఓకే. లేదు నేను తిరుగుతాను, అడ్డలను రష్లు ఉంటాను, ఎవ్రీడే ఎప్పుడు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు అనుకున్నప్పుడు సింగిల్గా ఉంటే యూ విల్ హ్యావ్ మోర్ ఫన్. ఓకే, సూపర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నార్మల్గా మీ జర్నీ వింటే అన్నీ కవర్ చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే మీ దాంట్లో వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే జీవితం వాట్ ఈస్ మెంట్ బై లైఫ్? అంటే మీన్ బై లైఫ్ అంటే ఏంటి సార్? లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ లైఫ్ అంటే the life that God has given you to enjoy on this earth as much as you can. Don't dedicate your life for only one thing, but enjoy the whole world that God has created for you and live the moment is what I can say. సూపర్ సార్, సూపర్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఎక్కువగా వినే పాట ఏది అని అంటే ఏం చెప్తారు? Lionel Richie songs వింటుంటాను. మా గురించి ఒకసారి వైలిన్ ఏదైనా ప్లే చేసి. వయలిన్ వాయించలేను నేను, ఏంటి సార్ అంటే మెయిన్ గిటార్ వాయించగలుగుతా. వైలిన్ గిటార్ వయలిన్ నేర్చుకోలేదు నేను, ఇన్స్ట్రుమెంట్. మేబీ కీబోర్డ్లో కొంచెం కొడతానేమో. గిటార్ అయితే మా గురించి ఒకసారి ప్లే చేయండి సార్. గిటార్ ప్లే చేయనా? ఓకే సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు అది వింటున్నప్పుడే ఒక హ్యాపీనెస్ అని. ఓకే సార్, చూశారు కదా, అది మన మార్కే రాబిన్ గారు. ఆయన తాలూకు లైఫ్ స్టోరీ ఎలా ఉంది అనేది మనం చూసాం. ఇంకా మరిన్ని ఇంటర్వ్యూలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.